అందరికీ నమస్కారం. నేను మీ పులి లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మరియు అధ్యక్షుడిని. హెచ్ఆర్ఎం 7 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు 9/6/2026 తేదీన ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఆ సర్క్యులర్ను ఉద్దేశించి ఈరోజు పే అండ్ అకౌంట్ వారు కూడా సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క 2 సర్క్యులర్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తుడికి 1వ తారీఖు జీతాలు అందించాలి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో ఖచ్చితంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుడికి ఖచ్చితంగా 1వ తారీఖు జీతం అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులతో పాటు చెక్ పేమెంట్ వాళ్ళు ఉన్నారు, డైలీ వేజెస్లో పనిచేసే ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. అలాగే రెండో పాయింట్ వచ్చేసి ఖచ్చితంగా మనకు ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం ఏజెన్సీలను రద్దు చేస్తున్నట్టుగా ఎటువంటి ప్రకటన రిలీజ్ చేయలేదు. అలాగే ఏ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా ఇంకా రెన్యువల్స్ ఆర్డర్స్ ఇవ్వలేదు. అందుకు లేట్ అవుతున్న క్రమంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు మనకు గత నెల ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. మార్చి 31 వరకు ఏజెన్సీలు పూర్తి స్థాయిలో మనకు కంప్లీట్ అయిపోయినాయి. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ 3 నెలలకు జీతాలు ఆలస్యం కాకుండా ఉండటం కోసం పాత ఏజెన్సీల ద్వారానే ఈ 3 నెలల జీతాలు విడుదల చేయాలని చెప్పి ఒక సర్క్యులర్ మాత్రం ఇచ్చింది. కాబట్టి ఈ 3 నెలలు మాత్రం మనకు ఏజెన్సీల ద్వారానే జీతాలు వస్తాయి. ప్రభుత్వం ఖచ్చితంగా ఏజెన్సీలు రద్దు చేయాలని చెప్పి మనం ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం రాబోయే రోజులు ఈ నిర్ణయం తీసుకుంటుందని మనం ఆశిస్తూ ఉన్నాం. ఇక రెండో విషయం వచ్చేసి ఖచ్చితంగా ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుడు ప్రతి నెల ఈఎస్ఐ, ఈపీఎఫ్ మీకు వస్తుందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇలా సగటున ఒక ఉద్యోగస్తుడు కనుక చనిపోతే డ్యూటీలో ఉండి ఈపీఎఫ్ నుండి 2.5 లక్షల నుండి 7 లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం వడ్డీ వచ్చే అవకాశం ఉన్నది మనకు. అలాగే పెన్షన్ సౌకర్యం కూడా ఉంది. కానీ చాలా మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఈ విషయాన్ని గమనించకపోవడం వల్ల ఓన్లీ మాకు జీతం వస్తే చాలనుకునే చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ రోజు మనం పేపర్లో చూసిన ప్రకటన ప్రకారం చూస్తే నాకు అనేక మెసేజ్లు పంపించారు, మాకు కట్టలేదని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖు మీకు జీతం వచ్చిన తర్వాత మీ అకౌంట్లో ఈఎస్ఐ, ఈపీఎఫ్ కట్టకపోతే మా జిల్లాలో ఉన్నటువంటి జేఏసీ అధ్యక్షులను కానీ అలాగే రాష్ట్ర కార్యవర్గాన్ని కనుక సంప్రదించి కట్టని మీకు ఈపీఎఫ్, ఈఎస్ఐ కట్టని ఏజెన్సీల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారికి లెటర్లు ఇమ్మీడియట్